ఓం శ్రీమాత్రే నమః. ఎంఎస్ రామారావు గారు ఆలపించిన సుందరకాండ పారాయణం 40వ రోజు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. రామలక్ష్మణులను భుజముల నిడుకొని వేగమే లంకకు కొనివతునని, రామలక్ష్మణుల అగ్నిశరములకు రావణాదులు కూలుట నిజమని, ఎన్నో రీతుల సీతామాతకు ధైర్యము గొలిపినే మరలి వచ్చి తిని అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. అందరూ కలసి అయోధ్యకు చేరి ఆనందముగా సుఖించెదరని, సీతారామ పట్టాభిషేకము కనుల పండువుగా జరిగి తీరునని, ఎన్నో రీతుల సీతామాతకు ధైర్యము గొలిపినే మరలి వచ్చి తిని అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. ఆనందముతో అశ్రులు జారగా సీతామాత నన్ను దీవించగా, పదముల వ్రాలినే పయనమైతిని, పదములు రాకనే మరలి వచ్చితి. ఒప్పలేదు గాని ఎప్పుడో తల్లిని భుజముల నిడుకుని కొని రాకుందున అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. జై శ్రీరామ్.